చెట్లు చెట్లు పెంచడం మానవాళి అభివృద్ధికి మూల కారణం అవుతుంది. చెట్లు తక్కువైనప్పుడు వర్షాలు కూడా తక్కువైపోయి వేడి ఎక్కువైపోతుంది. భూమి మీద ఎండబెడలు ఎక్కువైపోయి తాపానికి గురవుతుంటారు. ఆ పరిస్థితులు రాకుండా ఉండాలంటే చెట్లు ఎక్కువగా పెంచడం వల్ల భూమి మీద వర్షాలు ఎక్కువగా కురిసి సామాన్యమైన మనిషి జీవితానికి ఇవి ఉపయోగపడతాయి అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ మధ్య కాలంలో అడవులన్నింటి కూడా కొట్టేసి పరిశ్రమలు స్థాపించడానికి, అలానే గృహ సముదాయాలు నిర్మించడానికి చెట్లన్నింటిని నరికేస్తున్నారు. ఇది ఒక విపత్తుగా జరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితిని మనం నివారించాలంటే ప్రతి వ్యక్తి ఇంటికి అందుబాటులో లేదా పొలాల్లో కానీ ఎక్కువ చోట్ల చెట్లు నాటాలి. కేవలం చెట్లు నాటితోనే సరిపోదండి. వాటిని పెంచేటట్టుగా, పెద్ద చేసేటట్టుగా చూడండి. ఎంత విశేషమైన చెట్లు చాలా ఏళ్ళుగా పెరుగుతూ ఉన్నవి. ఇలాగే ఎక్కువగా చెట్లు పెంచినందువల్ల ఉపయోగపడతాయి. ఇందాక చెప్పినట్టుగా మొక్కలు నాటడం ఒక పనిగా పెట్టుకోవడంతో పాటు ఆ మొక్కల్ని పెరిగేటట్టుగా నీళ్లు పోసి పెంచి పోషించాలనేది మనందరూ గమనించాలి. అందుకే ప్రభుత్వం కూడా మొక్కలు నాటండి అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి నాటిన ప్రతి మొక్కను కూడా పెరిగే వరకు నీళ్ళు పోసే విధానాన్ని కూడా పాటించాలని, దీనికోసం కొంత ఖర్చు పెడుతుంది గవర్నమెంటు. ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే కావచ్చు. ఒకసారి మీరు కూడా వ్యక్తిగతంగా ఆలోచించి పెరిగే మొక్కల్ని ఎదగనివ్వండి. పిల్లలను పెంచి పోషించి పెద్ద అయ్యేంత వరకు మనం ఎలాగైతే నిలబెట్టుకుంటామో, కాపాడుకుంటామో, మొక్కలను కూడా చెట్లుగా ఎదిగి నీడనిచ్చి ఫల సహాయాన్ని అందించేటటువంటి ఈ యొక్క పరిస్థితిని అందరికీ ఉపయోగించేటట్టుగా మనందరూ కూడా నడుచుకుందాం. ఇవాళ మొక్కలే రేపటి చెట్లు. రేపటికి వర్షం రావడానికి, మానవ జాతికి నిలబెట్టడానికి, మానవ జీవితాన్ని నిలబెట్టడానికి కూడా ఉపయోగపడతాయన్నది మన అందరం గుర్తించాలి. మనందరికీ ఈ చెట్లు నీడనివ్వాలి, భావితరాలకు ఉపయోగపడాలి. జై హింద్.